మనతో పాటుగా డాక్టర్ మల్లికార్జున్, ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమకారుడు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఉన్నారు. సార్, ప్రధానంగా 12 సంవత్సరాలు అయిపోయింది. దాదాపు పుష్కర కాలం గడిచిపోయి 13వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతా ఉన్నాం. తెలంగాణ భౌగోళికంగా వచ్చిందంటూ కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. మీకేమనిపిస్తూ ఉంది ఇక్కడ పరిపాలన, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూస్తే? 1969లో ఇదే మనం ఇక్కడ ఉన్నటువంటి గన్ పార్క్ వద్దనే 369 మంది విద్యార్థి అమరవీరులు ఇలా త్యాగాలు చేయడం జరిగింది. 2009లో మొదలైన మలిదశ ఉద్యమం నుంచి 2014 వరకు కూడా సుమారు 1200 మంది విద్యార్థులు అమరులు అయ్యారు. ఈ అమరుల త్యాగాల ఫలితాలను మనము ఈ పుష్కర కాలానికి మనం గమనిస్తే ఆనాడు ఉస్మానియా విశ్వవిద్యాలయం కానీ, కాకతీయ విశ్వవిద్యాలయం కానీ తొలిదశ మలిదశ ఉద్యమంలో అమరుల ఆకాంక్షలు ఇంకా నెరవేరలేదు. 12 సంవత్సరాలు గడిచిన 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కానీ ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో ఈ అమరుల ఆకాంక్షలు నెరవేరలేదనేది నా అభిప్రాయం. ముఖ్యంగా 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కేవలం పరిపాలన అంతా కూడా గడిలో బందీ అయి ఫామ్ హౌస్లకే పరిమితమైంది. కేవలం ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలనలో కూడా కేవలం కులాల మధ్యలో అధికార విభజన జరిగింది. కానీ ఈ సామాజిక తెలంగాణ దిశగా కానీ ప్రొఫెసర్ జయశంకర్ సార్ కానీ, బియ్యాల జనార్దన్ సార్ గారు కానీ ఎవరైతే తెలంగాణ తొలిదశ ఉద్యమకారులు ఏదైతే కలలు కన్నారో అది ఇప్పటికీ నెరవేరలేదనేది నా అభిప్రాయం. దీనికి సామాజిక తెలంగాణ దిశగా లేదంటే 1200 మంది అమరవీరుల త్యాగాలను, ముఖ్యంగా బహుజనుల త్యాగాలు అమరత్వం పొందారు. అమరుల త్యాగాలు కావాలంటే ఖచ్చితంగా కూడా మనము మరో దశ తెలంగాణ ఉద్యమం, సామాజిక తెలంగాణ ఉద్యమం దిశగా బహుజన రాజకీయాల చుట్టూ తిప్పాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందనేది నా అభిప్రాయం. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాలు కేవలం తెలంగాణ ముందు వరకు తెలంగాణ వ్యతిరేకి, తెలంగాణ పాజిటివ్ అన్నట్టుగా చూస్తారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేకుండా పదవులు అనుభవిస్తున్నటువంటి సందర్భాలు చూస్తూ ఉన్నాం. తెలంగాణ ఉద్యమంతో తెలంగాణ వద్దన్నటువంటి వాళ్ళు కూడా ఆందోళన వ్యక్తున్నటువంటి సందర్భాలు చూస్తాను. అలాంటి పరిస్థితిని చూస్తే ఏమనిపిస్తుంది? ప్రత్యేక తెలంగాణ కోసము, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల కోసము పుట్టిన పార్టీనే ఆ రోజు ఏదైతే ఆంధ్ర వలసవాద పెత్తందారులకు వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీనే వాళ్ళను 10 ఏళ్ల కాలం పాటు అందలమెక్కించిందనేది నేను చెబుతున్న మాట కాదు, మనం చరిత్రను పరిశీలిస్తే అర్థమవుతున్నది. దానికి కొనసాగింపుగానే ఇంకా ప్రత్యేక తెలంగాణ ముసుగు తొడుక్కొని ఉద్యమ పార్టీగా చెప్పుకున్నటువంటి పార్టీనే ఆంధ్ర పెత్తందారుదారులకు, వలసదారులకు, పెట్టుబడిదారులకు మొత్తం కూడా పెత్తనం చెలాయించినప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో అంతకంటే మనము భిన్నమైన పాలన అందుతుందని మనం అనుకోవడం లేదు. దానికి కొనసాగింపుగానే వాళ్ళు ఏదైతే ఆంధ్ర పెత్తందారులకు, వలసవాదులకు 2 ఆంధ్ర తెలంగాణ అని విభజన గీసినటువంటి వారికి కూడా ఇక్కడ అందలం ఎక్కించడం జరిగింది. కానీ ఇప్పుడు దానికి కొనసాగింపుగానే ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు సార్ పైన దాడి కావచ్చు, ఇతరత్ర సంఘటనలు కావచ్చు, ఈరోజు మళ్ళీ ఆంధ్ర పెత్తందారులు, ఈ రాజకీయ నాయకులు వేసే ఓట్ల గాలంలో రాజకీయ నాయకులు కేవలం ఎన్నికల రాజకీయాలు చేయడం వల్ల తెలంగాణ అస్తిత్వం మరో ప్రమాదంలో పడుతుందనేది మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇంకా ఎలాంటి మార్పులు జరిగితే బాగుంటుందని భావిస్తూ ఉన్నారు? ముఖ్యంగా ఉద్యమకారులకు సంబంధించి ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ ఉద్యమకారులను గుర్తిస్తారని కూడా చెప్తా ఉన్నారు. ఈ గుర్తింపుకు సంబంధించినటువంటి విషయంలో ఇది మంచి పరిణామం అనుకోవచ్చు అంటారు? 2 రోజుల క్రితము నేను అనుకోకుండా సెక్రటరేట్కు వెళ్ళడం జరిగింది. అక్కడ తెలంగాణ ఉద్యమకారుల మీటింగ్ జరిగింది. తెలంగాణ ఉద్యమానికి, తొలిదశ మలిదశ ఉద్యమానికి కూడా ఆద్యుడు ప్రొఫెసర్ కోదండరాం గారు. కానీ ఆ రోజునటువంటి ముఖ్యంగా 1200 మంది అమరులకు కారణమైనటువంటి నాటి కేశవరావు గారు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక పిసిసి అధ్యక్షుడిగా లేదంటే ఇతరత్ర పార్టీలలో ఇతరత్ర పదవుల్లో ఉండడం జరిగింది. తనకు చైర్మన్గా ఇచ్చి ఒకవేళ ఇప్పుడున్న ప్రభుత్వము ఉద్యమకారులను, ఆయన కూడా ఉస్మానియా ఒక జర్నలిజము, లా స్టూడెంటు, ఉద్యమకారుడే కావచ్చు, కానీ ఆ ఉద్యమ ఆకాంక్షలను 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పక్కన పెట్టింది. ఇప్పటికైనా ఆ ఉద్యమకారుల సమక్షంలో ప్రొఫెసర్ కోదండరాం కానీ లేదంటే అక్కడ అద్దంకి దయాకర్ గారు కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఉద్యమకారులు ఉన్నారు. ఆ ఉద్యమకారులను మొత్తం కూడా గుర్తించి ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వానికి భిన్నంగా ఏవైతే ఉద్యమకారుల ఆకాంక్షలకు భిన్నంగా మేము పరిపాలన అందిస్తాము, వాళ్ళను గుర్తింపునిస్తామని చెప్పేసి ఏదైతే హామీలు ఇచ్చిందో ఎన్నికల హామీలను ఇప్పటికైనా నిలబెట్టుకోవాలి. ఈరోజు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మళ్ళీ గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరితేనే మళ్ళీ ఉంటుంది, లేదంటే మరో తెలంగాణ మళ్ళీ సామాజిక తెలంగాణ దిశగా అడుగులు పడతాయని చెప్పేసి ఈరోజు ఉద్యమకారుల కుటుంబాలను ప్రత్యేకంగా గౌరవించి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి
అనేక అంశాలను వారికి ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను ప్రభుత్వానికి.